హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పిహెచ్సి నుంచి ఎండిసికి ఎలా ఇష్యూ చేయాలి అంటే పిహెచ్సి మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్ ఎండిసికి ఎలాగా స్టాక్ ఇష్యూ చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను. దీనికి 2 వేస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ నేను మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్కి ఎలా పంపించాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ సబ్ స్టోర్ నుంచి మెయిన్ స్టోర్కి ఎలా ఇండెంట్ పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే ఇది మెయిన్ స్టోర్ నుంచి చూపించేది ఒకసారి చూపిస్తాను, చూడండి. నేనైతే ఫస్ట్ పిహెచ్సి లాగిన్తో లాగిన్ అయ్యాను. దీంట్లో సర్వీసెస్లో ఇష్యూస్లోకి వెళ్ళాలి. ఇష్యూలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ మనకి ఇష్యూ వితౌట్ డిమాండ్ క్వాంటిటీ ఇష్యూ టు ఎండిసిఆర్ వార్డ్స్, ఈ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుందండి. వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే స్టోర్ టైపు ఎండిసి సెలెక్ట్ చేసుకోవాలండి. ఎండిసి ఏంటంటే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రతి పిహెచ్సికి మనం ఒక ఎండిసి అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాని స్టోర్ ఐడి ఇక్కడ మనం మ్యాప్ చేసాం అనమాట. అగాలి పిహెచ్సికి అగాలి ఎండిసి మ్యాప్ చేసామండి. మ్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇష్యూ డేట్ సెలెక్ట్ చేస్తారు. ఇండెంట్ నంబరు అంటే మీరు ఇండెంట్ నంబర్స్ మెయింటైన్ చేసుకుంటారు కదా, అది ఇండెంట్ నంబరు మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇండెంట్ టైపు ఎలా పంపిస్తున్నారు, యాన్యువల్గా పంపిస్తున్నారా, డేయా, ఫోర్త్ నైట్లీయా, అలాగే ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డే సెలెక్ట్ చేశానండి. ఇండెంట్ డేట్ వచ్చి ఈ రోజుదే పెడుతున్నాను. సో దీంట్లో ఏంటంటే మనం పారాసిటమాల్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. నేను పారాసిటమాల్ 527.01 ఇది మనం చేయడానికి అయితే ట్రై చేద్దాము. దీంట్లో ఒకటి నేను 10 క్వాంటిటీ అయితే పంపిస్తున్నానండి. మీరు నెక్స్ట్ వేరే ఐటమ్స్ కావాలి అనుకుంటే మీరు ఎమాక్సిలిన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎమాక్సిలిన్ యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ అయితే మీరు దీంట్లోకి పంపించుకోవచ్చు అనమాట. ఇది చేసిన తర్వాత అప్రూవ్డ్ బై అగాలి పిహెచ్సి, వెరిఫైడ్ బై కూడా అగాలి పిహెచ్సి, రిసీవ్డ్ బై ఏమో మన ఎండిసి అనమాట. సో దీంట్లో ఎండిసి ఇష్యూ అని చెప్పి ఇష్యూ చేసుకోండి. దీంట్లో మనకి క్లిక్ ఆన్ సేవ్ బటన్, సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే సేవ్ అయిపోద్దండి. సేవ్ అయిపోయిన తర్వాత ఒక వోచర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారా, మీరు ఏమైతే మీరు డేటా ఎంటర్ చేశారో డేటా అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది. డిస్ప్లే అయిన తర్వాత కావాలంటే ప్రింట్ తీసుకొచ్చండి, లేదంటే సేవ్ బటన్ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకొని. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది పంపించాం కదా, దీంట్లోంచి ఏం చేయాలంటే మనం మెయిన్ స్టోర్ నుంచి పంపించేసాం కాబట్టి చైల్డ్ స్టోర్కి వచ్చింది లేనిది మనం ఒకసారి చూసుకుందాం. ఓకేనా, ఇదిగోనండి. ఇప్పుడు నేను చైల్డ్ స్టోర్లో లాగిన్ అయ్యాను అనమాట అండి. దీంట్లో మనకి ఫస్ట్ చైల్డ్ స్టోర్ లాగిన్ అయిన తర్వాత రిసీవ్లోకి వెళ్ళాలి. రిసీవ్లో ఎక్నాలెడ్జ్ డెస్క్, ఈ ఎక్నాలెడ్జ్ డెస్క్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే మనం చేసామో అది డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారా, ఈరోజు డిసెంబర్ 1, 2025 కదా, ఇది డిస్ప్లే అయిందండి. దీని మీద మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఎక్నాలెడ్జ్ మీద క్లిక్ చేసామనుకోండి, మీకు డేటా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ రిసీవ్ క్వాంటిటీ 10 ఉన్నాయి. రిమార్క్స్లోకి వచ్చి మీరు రిసీవ్డ్ అని పెట్టుకోండి. రిసీవ్డ్ ఫ్రమ్ పేరెంట్ స్టోర్ అని చెప్పి పెట్టుకోండి. ఆర్ పేరెంట్ స్టోర్ అయినా పర్లేదండి, మెయిన్ స్టోర్ అయినా పర్లేదు, అలా పెట్టుకొని మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ చైల్డ్ స్టోర్ ఏదైతే ఉందో ఎండిసి స్టోరు, దీంట్లో మీకు స్టాక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీకు స్టాక్ యాడ్ అయింది లేనిది మీకు ఇష్యూ టు పేషెంట్లో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇష్యూ టు పేషెంట్లోకి వెళ్ళి ఒకసారి మీరు ఇక్కడ డ్రగ్ ఫైండర్లోకి వెళ్ళారనుకోండి, దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసామో ఈ 2 కనిపిస్తాయండి. చూసారా, ఎమాక్సిలిన్, పారాసిటమాల్, ఈ 2 మనం ఎంత యాడ్ చేసాము ఏంటి అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. చూడండి, 10 యాడ్ చేశారు, 10 కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ 10 కనిపిస్తుంది కదా. సో ఇది మనకి ఎండిసి ఇష్యూ అనమాట అండి. దీంట్లో మనకి ఏం డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్గా నేను చూస్తాను, లేదంటే మనకి గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్లో అయినా అడగండి, నేను ఒకసారి మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చైల్డ్ స్టోర్ నుంచి ఎలాగ ఇండెంట్ పెట్టుకోవాలి, దాంట్లోంచి మెయిన్ స్టోర్ నుంచి ఎలా ఇష్యూ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.